లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్. ఇది కూడా చాలా ఈజీ అండి. ఇది కూడా నాకు తెలిసి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పసుపు తగినంత, పుదీనా కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం తరుగు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, జుకినీ 1, కొత్తిమీర కొద్దిగా. లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఏంటి అంటే వంట లేని వంట. ఈ రోజు అంటే మనకి ఎక్కడా కూడా వేడి తగలట్లేదండి. అంటే కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటున్నాం అని చెప్పాలి. ముఖ్యంగా ఇటువంటి వంటలు చేసినప్పుడు నాకు యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు గుర్తొస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే అందరూ వంటల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే భయం. అమ్మో, వాళ్ళని స్టవ్ దగ్గర పంపించాలంటే ఏమైనా ప్రమాదం జరగచ్చేమో అని. మరి ఇటువంటి వంటలు అనుకోండి, ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి ఆ లడ్డు కానివ్వండి, ఇది కానివ్వండి, టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సో అదైతే 100% చెప్పగలను. కాకపోతే కట్టింగ్ అయితే చేసుకోవాలి. మరి కట్టింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా మరి ఎవరు చేసిస్తారో చూసుకోండి. ఓకే, అయితే ఇది మనకు లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ అన్నాం కదా. సో లిటిల్ మిల్లెట్ అంటే ముఖ్యంగా ఈ మిల్లెట్స్ అనేవి చిరుధాన్యాలు. తెలుగులో చెప్పాలి అంటే అచ్చ తెలుగులో అన్ని వయసుల వారికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఈ లిటిల్ మిల్లెట్ విషయానికి వస్తే ఏంటంటే ఇది లివర్ పనితీరుని, కిడ్నీ పనితీరుని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళ కోసం, చాలా రోజులుగా ప్లాన్ చేస్తూ ఉంటారు, కొన్ని ఆయా కారణాల వల్ల వర్కౌట్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా మనకి లిటిల్ మిల్లెట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, గ్లూటన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వంటనే కాదు, జనరల్గా లిటిల్ మిల్లెట్ గురించి మాట్లాడుకుంటే. ఆ తర్వాత ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా అంటే చిరుధాన్యాల్లో మీరు ఏది తీసుకున్న, జొన్నలు ఏది తీసుకున్నా కూడా ఏంటి అంటే బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి సో ఇది కూడా మనకు వెయిట్ మేనేజ్మెంట్కి సూపర్ అనమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఎంత కావాలో అంతే ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఓవరాల్ గా మనకు చూసుకుంటే ఇందులో ఉపయోగించేటువంటి పదార్థాలు కానివ్వండి, లిటిల్ మిల్లెట్ కానివ్వండి, ఓవరాల్ హెల్త్ కి చాలా చాలా సూపర్ గా పనిచేస్తాయి. సో అటువంటి చక్కటి పదార్థాలు అంటే మనకి జుకినీ వాడుతున్నాము, తర్వాత బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ఇవన్నీ వాడుతున్నాము, సామలు లిటిల్ మిల్లెట్ వాడుతున్నాము. ఇలా అన్నిటికీ సంబంధించి మనం చక్కగా ఆరోగ్య విలువలు మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మనం వంటలోకి వెళ్ళిపోవచ్చు. సో ముందు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ జనరల్గా ఏంటి అంటే సాలెడ్స్లో మనం ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటాం, కానీ ఈరోజు మనము కొబ్బరి నూనెతో చేస్తున్నాం. ఓకేనా? సో కొబ్బరి నూనె అనగానే ఫస్ట్ మనకి ఏంటి ఏం గుర్తు రావాలి అంటే గుండె ఆరోగ్యం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే గుండె మీద మీకు చాలా ప్రేమ ఉంటే గనక 100% మీరు కోకోనట్ ఆయిల్ వాడడం మొదలు పెట్టేయాలి. కొబ్బరి నూనె ఇదిగోండి, కొబ్బరి నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు. కోకోనట్ ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త మిరియాల పొడి, కారానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి, కాస్త జాజికాయ పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. క్వాంటిటీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత దీనికి సరిపడా కాస్త ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు సాలెడ్స్లో కూడా ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఏం లేదండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త నిమ్మరసం కూడా మన డ్రెస్సింగ్లో భాగంగా వేసేసుకుంటే మనకు చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇలా మనం డ్రెస్సింగ్ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా పుదీనా వేసేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. మన ఇంట్లో బేసిల్, థైమ్ లాగా ఉంటే మనం అది కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము, చాలా సన్నగా తరుక్కున్న క్యారెట్, అలాగే బీట్రూట్ తురుము, అలాగే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న
రెడ్ క్యాప్సికమ్, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎల్లో క్యాప్సికమ్, అలాగే జుకీనీ. అంటే మన వంటలో ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే జుకీనీ. మనం చాలా విలువలు కూడా మాట్లాడుకున్నాము దాని గురించి. జుకీనీ కూడా చక్కగా వేసేసుకుందాం. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, అలాగే కాస్త కొత్తిమీర. ఇది ఒక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇటువంటి సాలడ్స్ ఏంటి అంటే అండి, మనము ఉదయం పూట తినొచ్చు, లేదంటే ముఖ్యంగా రాత్రుల పూట ఈ మధ్య ఎక్కువగా సాలడ్స్ తింటున్నారు అందరూ. ఆ పొద్దున తినడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకేంటంటే, కాసేపు తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. అలా కాకుండా హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేసి అంటే టైం అలా పాస్ అయ్యే కొద్దీ మన ఫుడ్ క్వాంటిటీ లెవెల్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ముఖ్యంగా రాత్రి అంటే పొద్దు నుంచి మనం తక్కువ తింటే రాత్రి బాగా ఆకలేసేస్తుంది, అప్పుడు ఎక్కువ తినేస్తాం. అది అసలైన ఇబ్బంది. అందుకే ఏంటి అంటే చాలా మంది సాలడ్స్ అనేవి రాత్రిపూట ఎక్కువగా తినడం మొదలు పెడుతున్నారు. సో లైట్గా ఉంటుంది, అది మనకు ఫ్యాట్గా ఏం కన్వర్ట్ అవ్వదు. 7 o'clock 8 o'clock తినేసారంటే మీరు ఒక 10 గంటలకు పడుకుంటే ఆ లోపు అరిగిపోతుంది కాబట్టి సో కొంచెం హాయిగా ఉంటుంది ప్రశాంతంగా. సో ఈ డ్రెస్సింగ్ని కూడా దీనికి చక్కగా పట్టించేద్దాం. ఇందులోంచి మనకి కొంచెం వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది. సో అప్పుడు ఊజ్ అవుట్ అయినప్పుడు ఏంటి అంటే దాని మీనింగ్ మనకు చక్కగా అంటే అన్ని బాగా పట్టాయి అని అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి సామలు లిటిల్ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్నాం. మీకు దీనిపై నుంచి మళ్ళీ ఆలివ్ ఆయిల్ కాస్త కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. మామూలుగా మన ఇంట్లో ఆలివ్ ఆయిల్, ఒకవేళ సాలడ్స్ ఎక్కువ తినే వాళ్ళ ఇంట్లో 100% ఆలివ్ ఆయిల్ ఉంటుంది. అలాంటప్పుడు హాయిగా ఇందులో వేసేసుకోవచ్చు. సో దీనిపై నుంచి మళ్ళీ కావాల్సింటే కొంచెం మనము నిమ్మరసం ఫైనల్గా ఇలా పిండుకోవచ్చు అనమాట. కొంచెం సెటిల్ అవుతుంది. అంటే మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా వదిలేస్తే ఏంటంటే ఫ్లేవర్స్ అవన్నీ కూడా బాగా పడతాయి కాబట్టి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా మనకు చక్కగా రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీ, సింపుల్గా పిల్లలు కూడా హాయిగా తయారు చేసుకోవచ్చు, వాళ్ళకి నీట్గా కట్ చేసి ఇచ్చినట్టయితే. ఇలా చక్కగా అందమైన, అంటే చూడ్డానికి కూడా బాగుంది కదండి. సో ఇలా అందమైన లిటిల్ మిల్లెట్ జుకీనీ సాలడ్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లిటిల్ మిల్లెట్ జుకీనీ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పసుపు తగినంత, పుదీనా కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం తరుగు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, జుకీనీ 1, కొత్తిమీర కొద్దిగా. లిటిల్ మిల్లెట్ జుకీనీ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, మిరియాల పొడి, జాజికాయ పొడి, జీలకర్ర పొడి, పసుపు, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పుదీనా, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, తరిగిన రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, జుకీనీ, గ్రీన్ క్యాప్సికం, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన సామలు, నిమ్మరసం వేసి మళ్ళీ బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే లిటిల్ మిల్లెట్ జుకీనీ సాలడ్ రెడీ.